హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈరోజు మా తోటలో ఉన్న సిర్రాకు కోసి పప్పు చేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. బాగా వాష్ చేయాలి 3 టైమ్స్. వాష్ చేసిన తర్వాత టొమాటోస్, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, జీలకర్ర యాడ్ చేశాను. కొంచెం తగినంత వాటర్ కూడా యాడ్ చేయాలి పప్పు మునిగేంత వరకు. సిర్రాకును కూడా బాగా వాష్ చేసుకోవాలి 3-4 టైమ్స్. సిర్రాకును కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం లాస్ట్లో ఆయిల్ కొంచెం వేసి లిడ్ క్లోజ్ చేయాలి. 3-4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు. పప్పు గట్టిగానే ఉంటే బాగుంటుంది, ఆకుపప్పు కాబట్టి. కరివేపాకు కోసుకున్నాను, మా చెట్లోదే ఇది. ప్రతి ఇంట్లో ఉంటుంది విలేజెస్లో ఇది. ఇంకా పోపు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఆనియన్ యాడ్ చేశాను. కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఫ్రై అయిన తర్వాత బాగా పప్పు అనేది స్మాష్ చేసుకున్న పప్పుగా యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం లాస్ట్లో ఇంగువ కూడా యాడ్ చేశాను. పప్పు ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.